ఇంత దారుణంగా కొట్టాక రిషి నన్ను క్షమించి వదిలేస్తాడా? ఇక చేసిన ఎంక్వైరీలు చాలు, వెంటనే పోలీస్ కంప్లైంట్ చేయండి. పోలీస్ కంప్లైంటా? ऋषि ऋषि बाबू మాట్లాడరా. ఏమైంది రిషి? ప్లీజ్, ఏం లేదు, కంగారు పడకండి, చిన్న యాక్సిడెంట్ అంతే. యాక్సిడెంటా? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఇంత జరిగితే మాకెందుకు చెప్పలేదురా? ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నాం, నీకు ఇన్ని దెబ్బలు తగిలితే మాకు చెప్పాలనిపించలేదురా? డాక్టర్ అంకుల్ మీకు చెప్తానని అన్నారు, నేనే వద్దన్నాను. అనవసరంగా రాత్రిపూట మిమ్మల్ని టెన్షన్ పెట్టకూడదు అనుకున్నాను. అంకుల్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నావా? కనీసం వాడైనా చెప్పుండాల్సిందే. ఎందుకు రిషి ఇలా చేసావు? ఒక్క మాటైనా నువ్వు నాతో చెప్పొచ్చు కదా, కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. వదిలేయండి, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. అసలు ఏంటి వీడు? మనం ఇంత కంగారు పడుతుంటే ఏం పట్టనట్టుగా వెళ్తున్నాడు. రాత్రంతా నిద్ర లేనట్టుందిరా. కాదు, ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. చెప్పు గురించి. రాత్రి రిషికి నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చావా? అవును. ఇంత జరిగితే మాకెందుకు చెప్పలేదు? రిషి చెప్పదని మాట తీసుకున్నాడు గురించి. ఏడ్చావు. రాత్రంతా మా పరిస్థితి ఏంటనేది ఆలోచించాల్సిన అవసరం లేదా స్టూపిడ్? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? రిషిని ఏమీ అడగలేదా? అడిగాం, ఏది సరిగా చెప్పకుండా వెళ్ళిపోయాడు. సరే, డాక్టర్గా రిషికి మాటిచ్చినా నీ ఫ్రెండ్గా చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్తున్నాను, అది యాక్సిడెంట్ కాదు. యాక్సిడెంట్ కాదా? ఏమైంది మరి? అటెంప్ట్ టు మర్డర్. వాట్? అవును, ఎవరో తల మీద బలంగా కొట్టారు. మై గాడ్, నా కొడుకును చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఏంటి ఏమంటున్నారు? అది మర్డర్ అటెంప్టా? ఏంట్రా, ఏం జరిగిందిరా? నా మనవడికి ఏం జరిగిందిరా? ఏంట్రా, ఏమైందిరా? మాట్లాడవేంట్రా? రిషి మీద హత్యా ప్రయత్నం జరిగిందటమ్మా. రిషికి శత్రువులు ఎవరున్నారు? తెలీదు.
వాడే చెప్పాలి. నేను అనుకున్నాను ఈ సంవత్సరం మగ పిల్లలందరికీ కీడుందని పూజారి గారు చెప్పారు. అందుకే ఇలా జరిగింది. ఇదొక్కటే కాదు బామ్మగారు, మొన్న అరకు వెళ్ళినప్పుడు కూడా బాబు అడవిలో ఒక రోజంతా చిక్కుకుపోయారు. ఎంత వెతికినా దొరకలేదు. ఏంటి? మరి మాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు డాక్టర్ గారికి చెప్పినట్టే అప్పుడు మాకు కూడా ఎవరికి చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చారు మేడం. గాడ్, అమ్మో, ఇంకేముంది? నేను భయపడుతున్నదంతా జరుగుతూనే ఉంది. నా మనవుడికి కీడు మొదలైపోయింది. ఒకదాని వెనుక ఒకటి అరిష్టం కలుగుతూనే ఉంటుంది. భగవంతుడా, ఎలా వాడిని కాపాడుకునేది? అసలు నా మనవుడిని చెప్పాల్సిన అవసరం ఎవరికుంది? మేఘమాల, రిషి, నేను డాక్టర్ అంకుల్కి ఫోన్ చేశాను. జరిగింది యాక్సిడెంట్ కాదన్నాడు. అటెంప్ట్ మర్డర్ అని చెప్పాడు. నిజమేనా? చెప్పు, అసలు ఏం జరిగింది? నీకెవరితో విరోధం ఉంది? ఎవరు నీ మీద అటాక్ చేశారు? అదేం లేదు డాడ్. తగిలిన గాయాలు చూసి అంకుల్ అనవసరంగా అనుమానం పడ్డారు. అటెంప్ట్ మర్డర్ కాదంటే నమ్మలేదు. అంతకు మించి ఇంకేం లేదు. మీరు అనవసరంగా కంగారు పడకండి. నువ్వు నిజమే చెప్తున్నావు? అవును డాడీ. ఏంటో ఎవరు చెప్పింది నమ్మాలో అర్థం కావడం లేదు. నేను మీ కొడుకుని డాడీ. ఒకవేళ అటెంప్ట్ మర్డర్ అయితే మీ దగ్గర దాచాల్సిన అవసరమే ఉంటుంది. సరే, రెస్ట్ తీసుకో. మీరు రిషి నా దగ్గరకు వచ్చారా అని అడిగారు. ఎక్కడికి వెళ్ళాడో ఏమైనా చెప్పాడా ఫ్రెండ్? చెప్పలేదు. ఇందాకే ఇంటికొచ్చాడు. మరి రాత్రి ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు. తలకి చేతికి బ్యాండేజెస్ ఉన్నాయి. అడిగితే యాక్సిడెంట్ అన్నాడు. ట్రీట్మెంట్ చేసిన ఫ్యామిలీ డాక్టర్ని అడిగితే అటెంప్ట్ మర్డర్ అన్నాడు. అటెంప్ట్ మర్డర్ అన్నాడు. అటెంప్ట్ మర్డర్ అన్నాడు. అసలు అసలు వాడిని చంపాల్సినంత అవసరం ఎవరికుందో నాకు అర్థం కావడం లేదు. రిషిని చూడొచ్చా? వెళ్ళు, బెడ్రూమ్లో ఉన్నాడు.
అసలు ఏం జరిగిందంటే అసలు మీరు మా ఇంటికి వస్తారని అనుకోలేదు. నేనేమో వాడేమో మళ్ళీ అసలు అప్పుడు అది నేను మిమ్మల్ని రిషి గారు రిషి గారు రిషి గారు రిషి గారు తలుపు తీయండి రిషి గారు. రిషి గారు ప్లీజ్ తలుపు తీయండి రిషి గారు. రిషి గారు రిషి గారు ఒక్కసారి తలుపు తీసి నేను చెప్పేది వినండి. ఒక్క అవకాశం ఇవ్వండి. జరిగిందేంటో తెలుసుకున్నాక మీరే శిక్ష వేసినా నేను భరిస్తాను. ప్లీజ్ రిషి గారు, తిట్టాలనుకుంటే నన్ను తిట్టేయండి రిషి గారు. అంతేగాని ఇలా ఇలా మౌనంగా ఉండొద్దు. తలుపు తీయండి రిషి గారు ప్లీజ్. రిషి గారు ప్లీజ్ ఒక్కసారి డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. నేనేమైనా తప్పు చేసుంటే ప్లీజ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. డోర్ ఓపెన్ చేయండి. ఏమైందమ్మా? ఏమైనా చెప్పాడా? అసలు నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా తలుపేసుకున్నాడా అంటే? నీ మీద కోపం వాడికి ఇంకా తగ్గినట్టు లేదు. లేదంటే జరిగిన దానివల్ల చిరాకులో ఉన్నట్టున్నాడు. కోలుకున్నాక వాడితో నేను మాట్లాడతానమ్మా. నీకు సారీ చెప్తానన్నాడు. తప్పకుండా మాట మీద నిలబడతాడు. నువ్వేం బాధపడకు, సరేనా?
దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయండి. నిజమే. అవునా? అవును. ఎప్పుడు? రాత్రి. ఎవరు? ఏమో. ఎలా? తెలీదు. ఎక్కడ? తల మీద. ఎక్కడున్నాడు? ఇంట్లో. నేను వెళ్తాను. చెప్పొద్దన్నారు. నాకు కూడానా? మీకే. అయినా ఇదే మంచి ఛాన్స్. దేనికి? సేవలు చేస్తా. మేడం, మేఘమాల బాబు ఇంటికి వచ్చింది. మేఘమాల రిషి ఇంటికి వచ్చిందా? రిషిని కలిసిందా? రిషితో మాట్లాడిందా? మాట్లాడడానికి ట్రై చేసింది కానీ కానీ ఏంటో చెప్పు. బాబు మొహం మీద తలిపేశారు. మేడం, ఇంకో విషయం, మేఘమాల అవంతి మేడంతో మాట్లాడింది. దానికి అక్కడే పని? ఎందుకు వచ్చింది వాళ్ళింటికి? ఆ విషయం నాకు తెలియదు మేడం. ఏదో జరుగుతుంది చెంచా. అవును మేడం. ఇక్కడ నుంచి మనం సీరియస్ గా ఒక కన్నేయాలి. ఒక్క కన్ను కాదు మేడం, 2 కళ్ళు వేస్తాను. కామెడీలొద్దు. ఇప్పుడు వరకు నువ్వు చేసిన ప్రతిదీ ఫెయిల్ అవుతూనే వచ్చింది. ఈసారి గనుక ఏదైనా జరిగిందో 2 కళ్ళు పీకేస్తా. మేడం, మీరు మధ్య ఎప్పుడు ఇదే ఇస్తున్నారు, ఇది ఇవ్వడం పూర్తిగా మర్చిపోయారు. ఈసారి సిజర్ ఒకటి పంపిస్తాను, దగ్గర పెట్టుకో, అవసరం అవుతుంది. వెంటల్. అత్తయ్య, నేనమ్మా. చెప్పండి. పూజారి గారు చెప్పింది అక్షరాలా నిజమైపోతుందమ్మా. ఏం జరిగింది అత్తయ్య? రిషికి కీడు జరగడం మొదలైందమ్మా. రాత్రి రిషి మీద ఎవరో హత్యా ప్రయత్నం చేశారంటమ్మా. ఏ ఫీలింగ్స్, ఏ సెంటిమెంట్స్, ఏ ఎమోషన్స్ లేని ఒక బేవర్స్ గడ్వాణ్ణి వెతికి పట్టుకొని నా దగ్గరకు తీసుకురా.